అన్ని హద్దులు దాటేస్తున్నారట. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీ దుర్వినియోగం. సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మీద. రాజకీయ ప్రయోజనాల కోసం ఈడీని వాడుకుంటున్నారని చెప్పింది. ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు ఊరట. క్లయింట్లకు సలహా పైన లాయర్లకు ఈడీ సమన్లు, సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈడీ సూపర్ పోలీస్ కాదంటూ మద్రాస్ హైకోర్టు మొట్టికాయ. బెట్టింగ్ యాప్ల కేసులో రాణా, ప్రకాష్ రాజ్, విజయ్కి ఈడీ నోటీస్ ఇచ్చిందట. ఇప్పుడు నాట్ ఓన్లీ ఈడీ, సిబిఐ అయినా ఈడీ అయినా సరే ఎంతో కొంత వాటి మీద సరే ఒక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్, అత్యున్నతమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్స్ అని మనం మాట్లాడుకున్నా చాలా కేసెస్లో నత్తనడకనే ఉన్నాయి. ఇప్పుడు ఈడీ కేసులు ఉన్నాయండి చాలా కేసుల్లో. సరే ఈడీ కేసు ఒక్కసారి పుటప్ అయిందనంటే దాని నుంచి బయటపడడం అన్నది అంత ఈజీ కాదు. కేసు అట్లాగే కొనసాగుతూనే ఉంటుంది. కానీ అదే సందర్భంలో ఆ కేసుని సైలెంట్ చేయడం, ఆ కేసుని అట్లా స్తబ్దుగా ఉన్న కేసులు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణలోనే ఎంతోమంది ఇళ్ళ మీద ఈడీ రైడ్ చేసింది కదా. ఏమైనాయి ఆ కేసులన్నీ? ఎక్కడ పోయినాయి ఆ కేసులన్నీ? చాలామంది పొలిటికల్ లీడర్ల మీద, రియల్ ఎస్టేట్ మాఫియా మీద, హాస్పిటల్స్ ఓనర్స్ మీద దాడి చేసిరు కదా. ఏమైనా ఈ కేసులని? ఇప్పుడు యశోదవాడి మీద దాడి చేసిరు గతంలో, ఫినిక్స్ వాడి మీద దాడి చేసిరు గతంలో, సీఎం రమేష్ మీద దాడి చేసిర్రు. ఇట్లా ఎంతోమంది రాజకీయ నాయకులు రకరకాల వాళ్ళ మీద దాడి చేసిరు కదా. ఏం కనుక్కున్నారు? ఆ కేసులు ఏమైనాయి? ఈడీ అధికారులు అన్ని హద్దులు దాటేస్తున్నారు. రాజకీయాల్లో పావుగా మారొద్దని ఈడీకి హితవు పలికింది. రాజకీయ యుద్ధాలను ఎన్నికల వరకే పరిమితం కానివ్వండి, ఇందులో మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు అని ఈడీని ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయాలకు కోర్టును వేదికగా మార్చొద్దని హెచ్చరించింది. ఈడీ గురించి తాము ఇంతకంటే కఠినంగా మాట్లాడేలా, చాలా సీరియస్ కామెంట్స్ ఇవి, తాము ఇంతకంటే మాట్లాడేలా చేయొద్దని ఏఎస్జీని కోరింది. సోమవారం 2 కేసుల విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. వీటిలో ఒకటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు ముడా కేసులో ఉపశమనం కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ఈడీ అప్పీల్కు సంబంధించింది కాగా, రెండోది క్లయింట్లకు సలహాలు ఇచ్చినందుకు సీనియర్ న్యాయవాదులకు ఈడీ జారీ చేసిన కేసు. ముడా ఏందిది? మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ అక్కడ స్థలాల అక్రమ కేటాయింపులకు సంబంధించిన కేసు ఇది. అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి, కర్ణాటక పట్టణాభివృద్ధి మంత్రి బైరాతి సురేష్ల పైన మనీ లాండరింగ్ ప్రొసీడింగ్స్ను కర్ణాటక హైకోర్టు కొట్టేయడంతో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసులో దిగువ కోర్టుతో పాటు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ ఈడీ అప్పీల్ చేయడాన్ని సీజేఐ ప్రశ్నించారట. మళ్ళీ ఈడీ దాకా ఎందుకు వచ్చిరు? ఆడ ఆల్రెడీ నీకు రెండు కోర్టులలో మీకు ఎదురు దెబ్బ తగిలింది కదా అని. విచారణ కోర్టు తీర్పును సింగిల్ జడ్జి సమర్థించారు. మీకు బాగా తెలుసు, రాజకీయ యుద్ధాలు ఎన్నికల వరకే పరిమితం కానివ్వండి, ఇందులో మిమ్మల్ని ఎందుకు వాడుకుంటున్నారు? దురదృష్టవశాత్తు మహారాష్ట్రలో కూడా ఈడీ నుంచి ఇలాంటి వైఖరిని చూశాం. ఇంతకు మించి వ్యాఖ్యానించేలా మా పైన ఒత్తిడి తీసుకురావద్దు, లేదంటే ఈడీ గురించి ఇంతకంటే కఠినంగా మేము మాట్లాడాల్సి వస్తుందని సీజేఐ పేర్కొన్నారు. దీంతో అప్పీల్ను ఉపసంహరించుకుంటున్నామని ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలపగా, కఠిన పదాలు వాడకుండా మిమ్మల్ని కాపాడారంటూ ఆయనకు సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. అంటే చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడుతున్నది ఈడీని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ వాడుతున్నది. గతంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ వాడింది. అంతే కదా. సేమ్ గవర్నర్ల వ్యవస్థ కూడా అంతే. వాళ్ళు నియమించిన వాళ్ళే కేంద్రంలో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళే గవర్నర్లను నియమిస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడేస్తారు. ఆనాడు కాంగ్రెస్ అయినా, ఈనాడు బీజేపీ అయినా. సింపుల్. ఈడీకి అడ్డుకట్ట వేసేందుకు మార్గదర్శకాలు అవసరం. తమ క్లయింట్లకు న్యాయ సలహాలు ఇచ్చారంటూ సీనియర్ న్యాయవాదులు డి అరవింద్, ప్రతాప్ వేణుగోపాల్లకు ఈడీ సమన్లు జారీ చేయడం పైన సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించిందట. న్యాయ వృత్తి పైన ఈడీ చర్యలు భయంకరంగా ఉన్నాయన్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కొన్ని అంతర్జాతీయ ఘటనలను కూడా ఆ విచారణలో ప్రస్తావించారు. టర్కీలో మొత్తంగా బార్ అసోసియేషన్నే రద్దు చేయడం చూశాం. చైనాలో కూడా అలాంటిదే చూశాం. మనం ఆ దిశలో వెళ్ళకూడదు, కొన్ని మార్గదర్శకాలు రూపొందించాలి అన్నారు. దీనికి సీజేఐ అంగీకరించారు. ఈ అంశంలో అమికస్ క్యూరీని నియమిస్తాం. దీంతో సీనియర్ న్యాయవాదులకు జారీ చేసిన సమన్లను ఈడీ ఉపసంహరించుకున్నది. ఇకపైన ఈడీ డైరెక్టర్ అనుమతి లేకుండా లాయర్లకు సమన్లు జారీ చేయబోమంటూ ఈడీ ఒక లేఖ విడుదల చేసింది. ఈడీ పైన తప్పుడు అభిప్రాయం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. అండ్ దాంతోపాటు మద్రాస్ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. మీరేం సూపర్ పోలీస్ కాదు, మీ చేతిలో ఏం రాజ్యం లేదు,
రాజ్యాంగం మీకు నచ్చినట్టుగా వాడుకోవడం కాదు అని సీరియస్ అయిందట. మీ దృష్టికి వచ్చిన ఏ అంశం పైన దర్యాప్తు చేయడానికి మీరేమీ సూపర్ పోలీస్ కాదు, లేదా ప్రతి నేర కార్యకలాపం పైన దాడి చేయడానికి మీరేమీ డ్రోన్ కాదు అంటూ ఈడీ పైన మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. సో ఇట్లా అన్ని వ్యవస్థలు, ఆయా ప్రభుత్వాల పరిధిలో ఉన్న అన్ని వ్యవస్థలు, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వ్యవస్థలు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాడుకుంటున్నాయి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళు వాడుకుంటున్నారు.